చూడండి ఫ్రెండ్స్, నా వెనకైతే నడుచుకుంటూ వస్తున్నారు. ఎలా ఉన్నారో చూడండి అందరూ. నా వెనక చూడండి డ్రెస్సులు ఒక్కొక్కరు అయితే నెమ్మదిగా వస్తున్నారు. చూడు, ఇందాక నుంచి చూస్తా అంటున్నావు కదరా, వెళ్ళరా. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సూర్య, మీరు చూస్తున్నారు సూర్య అన్కట్ ఛానల్. ఈరోజు అయితే మనం టొట్టెన్హామ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అసలు ఈవెంట్ ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళే కొద్దీ అయితే తెలుసుకుంటాం. మీరైతే వీడియో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమ్ ఆన్, లెట్స్ గో ఇంటు ద వీడియో. ట్రైన్ అయితే ఎక్కేసాం మన స్టాట్ఫర్డ్లో. నేషనల్ ట్రైన్ కరెక్ట్గా స్టాట్ఫర్డ్ నుంచి 3 స్టాప్స్. ఇది టొట్టెన్హామ్ హేల్ దగ్గర అయితే మనం దిగాలి. అక్కడ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి స్టేడియంకి అయితే 15 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్టేడియంకి అయితే వెళ్తాం. మనం ట్రైన్ అయితే దిగిన తర్వాత కలుద్దాం మళ్ళీ. మనం అయితే ట్రైన్ అయితే దిగేసాం. మనం ఇప్పుడైతే స్టేడియంకి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, 15 మినిట్స్ వాక్. అసలు ఏంటి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు వీడియోలో చెప్తాను కదా. ఈరోజు అయితే ఒక కాన్సర్ట్ ఉంది, అది బేయోన్సే కాన్సర్ట్ అంట. అది మరి పేరు చిత్రంగా ఉంది, చూడాలి. ఇదంతా గేస్ వస్తారంట అందరూ ఎక్కువ. ఇది గే ఈవెంట్ టైప్ అంట అది. అంటే ఆ సింగర్ కూడా గే అంట. అంటే అందరూ గేసు గట్టిగా మాట్లాడకూడదు, ఎవరన్నా విన్నారంటే హెత్తరు దెబ్బ. వంగ గారు ఎక్కడికి వెళ్తున్నాండి మనం, చెప్పండి, చెప్పు. తీసుకొచ్చావు మీ అమ్మ అమ్మాయిలు అంటారా, నేను వచ్చావు. ఏముంటారు, ఎవరుంటారండి మరి, ఎవరుంటారు? చెప్పు ఈవెంట్ పేరు, ఏం పేరు చెప్పు. ఈవెంట్ పేరు కట్టా నాకు నోరు తిరగవు. దగ్గరికి అయితే వస్తాం మనం, స్టేడియం దగ్గరికి. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. నాకు తెలిసి కాన్సర్ట్ అయిపోగానే నైట్ అందరూ బయటకు వస్తారు. చూస్తున్నారు కదా, ఇదే స్టేడియంలో ఇప్పుడైతే కాన్సర్ట్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి 10:30-11 ఆ టైంకి అయిపోద్ది. అప్పుడు అందరూ బయటకు వస్తారు, చూద్దాం. మంచి హడావుడిగా ఉండిద్ది. వీడియో మిస్ అవ్వకుండా అయితే చూడండి చివరి వరకు. లాస్ట్ టైం నేను కూడా ఇక్కడ ఒక సెక్యూరిటీ షిఫ్ట్ అయితే చేశాను. ఏంటంటే మన ఇండియాలో IPL ఎలానో ఇక్కడ ఫుట్బాల్ లీగ్ ఒకటి ఉండిద్దంట. అందులో ఇక్కడ హోమ్ టీమ్ ఇదే గ్రౌండ్. ఆ టీంది ఇక్కడ హోమ్ గ్రౌండ్ అంటే ఇది. వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు. చాలా బాగుంది, చాలామంది జనాలు ఉన్నారు. అంతంటే అసలు మన ఇండియన్ మొన్న RCB కప్పు కొడితే ఎలా ఉన్నారో జనాలు, ఎలా వచ్చారో జనాలు, ఆ రేంజ్లో అయితే వచ్చారు ఇక్కడికి. ఈరోజు అయితే మంచి అందాలు చూపిస్తాను మీకు, ఎక్కడికి వెళ్ళిపోకండి, వీడియో చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తారు అందరూ ఎలా ఉంటాయి, ఎలా ఎంజాయ్ చేస్తారో. ఇక్కడ పీపుల్ యూకేలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని అనేది చూపిస్తాను. లండన్ నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది, అది చూడాల్సిందే. మ్యాక్సిమం అందరూ హాలిడేస్కి లండన్ ఎందుకు వస్తారంటే లండన్లో ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. మంచి చూడొచ్చు ప్లేసెస్ అన్నీ. అదే ఈ వీకెండ్స్ వచ్చిందంటే నైట్ లైఫ్ అయితే ఇంకా పీక్స్. ఇంకా అసలు లండన్ నైట్ లైఫ్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. తీస్తేనే మీలో ఎంతమందికి నైట్ లైఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి, ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే. ఈరోజు అయితే చూద్దాం మనం ఎంతవరకు చూడగలము అనేది. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా మీకు, ఈవెంట్ వచ్చేసి ట్రాన్స్జెండర్స్దే మొత్తం. ఎందుకంటే తన సింగర్ కూడా తనేనంట. మొత్తం ఇక్కడ ఏం అనకూడదు, అందరికి వినబడేలాగా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అసలు ఎవరెవరిని అలాగా అని చెప్పేసి. ఇక్కడ యూకేలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా మనకలాగా ట్రాన్స్జెండర్స్ని గేస్ని అలా అయితే చూడరు. ఇక్కడ వేరే ఉంటుంది. వాళ్ళ జాబ్స్ చేస్తారు, సంపాదించుకుంటారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటారు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ అందరినీ ఒకేలా చూస్తారు. వాళ్ళు ఎవరైతే ఏముందో, పిల్లలైనా పెద్దలైనా వేరే జెండర్ అయినా ఏదైనా అందరినీ అలా ఒకేలా చూస్తారు. ఇక మ్యాక్సిమం పనిచేసే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు, స్టోర్స్ మేనేజర్స్ ఉంటారు, అన్నింటికి ఇక్కడ వాళ్ళైతే ఉంటారు. ఇక ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ నాకు ఆ కల్చర్ అయితే బాగుంటుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అన్నట్టు ఉంటారు. ఇక్కడ అందరూ సంపాదించుకునే వాళ్ళు అందరూ ఒకటే, కోటీశ్వరుడైనా ఒకటే, నార్మల్గా సంపాదించుకునేవాడైనా ఒకటే. అదైతే బాగా నచ్చింది నాకు. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. మనం నీట్గా కాన్సర్ట్ అయ్యే టైంకి అయితే మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే చాలా టైం ఉంది ఇంకా. నాకు తెలిసి 1.5 hour టైం ఉంది. అయిపోయి వాళ్ళందరూ బయటకు వచ్చేసరికి టైం పడుతుంది కదా, అప్పుడు కలుద్దాం. అప్పుడు చూద్దాం ఎలా ఏ మూడ్లో ఉంటారు, ఏ మూమెంట్లో ఉంటారు
ఎలా ఎంజాయ్ చేస్తారో మంచి బాగుంటుంది. ఈ వీధులన్నీ హడావుడిగా డ్యాన్సులు చేసుకుంటూ మంచి ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఒక్కొక్కరు అయితే నెమ్మదిగా వస్తున్నారు. బాగుంటారు. చూడండి, మిస్ అవ్వకండి ఎక్కడనే నీట్గా. చూడండి ఫ్రెండ్స్, నా వెనకైతే నడుచుకుంటూ వస్తున్నారు. ఎలా ఉన్నారో చూడండి, అందరూ భలే ఉంటారు. ఇప్పుడే నాకు తెలిసి ఇప్పుడే ఈవెంట్ అయినట్టుంది. ఇప్పుడే జస్ట్ అలా ఇప్పుడే జనాలు స్టార్ట్ అయ్యారు. ఎలా ఉంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారని నేను మొత్తం వీడియో తీసి చూపిస్తాను. అన్నారు కదా ఎలా ఉందో మొత్తం. నా బ్యాక్ సైడ్ మొత్తం చూడండి, మొత్తం జనాలతో నిండిపోయింది రోడ్డు అంతా. నా వీడియో తీయడానికి నానా తిప్పలు పడుతున్నా. ఎవరేమంటారో అని చెప్పేసి భయపడుతూ తీయాల్సి వస్తుంది. కొంతమంది అయితే ఒప్పుకోరు తీయడానికి అసలు. చూద్దాం. వెనకైతే చూడండి మొత్తం క్రౌడ్ ఎలా అయితే ఉందో. చూసారా ఇప్పుడు అలాంటి వాళ్ళు సరదాగా ఉంటారు. కొంచెం మంది అయితే ఫిలిం చెయ్యొద్దు అంటారు. సందీపు చూడు, ఇందాక నుంచి చూస్తా అంటున్నావు కదరా, వెళ్ళరా. దా చూడండి, మన సందీప్ కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అలా అటు ఇటు. ఏదో ఫోన్ మాట్లాడుకున్నా షో చేస్తున్నాడు, అమ్మాయిలు చూస్తున్నాడు చక్కగానే. I spend my whole life drinking bubble tea and I'm not even fucking ashamed. అయితే ఇలా వీళ్ళతో పాటు నడుచుకుంటూ పోయి నీట్గా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ మన ఫ్రెండ్స్ షిఫ్ట్ చేస్తున్నారు అక్కడ, ఎందుకంటే 7 Sisters స్టేషన్ దగ్గర. అక్కడ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం వీళ్ళతో పాటు. మ్యాక్సిమం కవర్ చేస్తాను చూపించడానికి అన్నీ. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే చూస్తున్నారు కదా, వెనకాల బారిగేట్స్. ఈ బారిగేట్స్ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి స్టేషన్కి. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, బాగా కదలట్లేదు లైన్. చాలామంది అయితే ఉన్నారు. మరి చూడాలి ఎంత టైం పడుతుంది అనేది మనకి. మన ఫ్రెండ్స్ని అయితే కలిసాం మనం 760 స్టేషన్ దగ్గర. కాకపోతే కెమెరా ముందు రావడానికి సిగ్గుపడుతున్నారు. చూడండి ఎలా ఉన్నారో జనాలు, మొత్తం స్టక్ అయిపోయింది ఇక్కడ. ఈవెంట్ అంటే చాలు మంచి జిగేలు మని డ్రెస్సులు వేసుకొస్తారు. ఇక్కడ చాలా మంది చూడండి, నా వెనక చూడండి డ్రెస్సులు. భలే ఉంటారు అందరూ ఇక్కడ. చాలా రష్ అయితే ఉంది, అమ్మో నడడం కూడా చాలా కష్టంగా ఉంది ఇక్కడ. గుంపులుగా వచ్చారు అయ్యా. అయితే చూడండి బ్యారికేడ్స్ వేస్తారు ఎవరికి ఏమీ కాకుండా. అంటే తాగేసి ఉంటారు కదా, ఫుల్గా డిచ్ అయిపోయి ఉంటారు. ఎవరో ఏం గొడవ చేయకుండా, ఒకరినొకరు తోసుకోకుండా అటు ఇటు సెక్యూరిటీ గార్డ్స్ ఇంత పే చేసి వీళ్ళకి షిఫ్ట్లో పెట్టుకునేది ఎందుకే. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈవెంట్ అయితే ఎలా జరిగింది. మొత్తానికి ఈవెంట్ అయితే ముగిసి ఇంటికి అయితే బయలుదేరాం, మేము స్టార్ట్ అయ్యాం. చూసారు కదా లండన్లో ఈవెంట్స్ జరిగిన ఈ వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారండి. వీకెండ్స్ అయితే ఇంకా బాగుంటుంది, నేను కూడా ట్రై చేస్తాను నైట్ లైఫ్ షూట్ చేయడానికి. చలేస్తుంది బాగా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. ఈ వీడియోకి అయితే ఇంతే. గుడ్ బాయ్.